మంచి రోజులు వచ్చినట్టే ఈ మధ్య కాలంలో వరుసపెట్టి ఫ్లాపుల్లో మునిగిపోయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఫ్లాపుల నుంచి బ్రేక్ పడినట్టే అని సంతోషపడుతున్నారు జనాలు. క్రేజీ కాంబినేషన్ ని అంతకంటే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ని సెట్ చేసి భారీ సినిమాల్ని బరిలోకి దింపుతున్న పీపుల్ మీడియా ఇక నిలదొక్కున్నట్టేనా? మిరాయ్ హిట్ ఫౌండేషన్ గట్టిగా వేసినట్టేనా? మైత్రి, సితారా లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్లని తట్టుకుని ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. స్టార్ మూవీస్ పెద్దగా లేకపోయినా బ్రో, ధమాకా, స్వాగ్ సినిమాలతో వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ బ్యానర్ గా లైమ్ లైట్ లోకి వచ్చింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఇలా వచ్చిందో లేదో అప్పుడే 50కి పైగా సినిమాలు చేసి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హడావిడి చేసేస్తోంది. అయితే సినిమాలు చేసినంత ఫాస్ట్ గా కలెక్షన్లు రాబట్టలేక డల్ అవుతున్న పీపుల్ మీడియా ఇప్పుడు మిరాయ్ తో ట్రాక్ లోకి వచ్చింది అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా ఈ సక్సెస్ వాజ్ వెరీ మచ్ నీడెడ్ అండి. మాకు అంటే వి బీన్ వెయిటింగ్. సో చాలా గ్యాప్ వచ్చింది. అండ్ దిస్ ఫస్ట్ మూవీ ఫర్ మా అమ్మాయి కృతి ప్రసాద్ యాజ్ ఎ ప్రొడ్యూసర్. సో నేను కొన్ని సినిమాలు చేసి కంటిన్యూ చేయొచ్చు, బట్ తను చాలా సినిమాలు చేస్తుంది. సో తనకి ఫస్ట్ మూవీనే సక్సెస్ అవడం ఇట్స్ వెరీ హ్యాపీ. మిరాయ్ ప్రెజెంట్ బాక్స్ ఆఫీస్ సెన్సేషన్. హీరోగా తేజ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా డైరెక్టర్ గా కార్తిక్ ఘట్టమనేని స్కిల్స్ మీద జనాలు కాస్త డౌట్ పడడంతో మిరాయ్ డౌట్ఫుల్ గానే థియేటర్లలోకి వచ్చింది. అయితే రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో స్టార్ట్ అయి హిట్ రన్ కంటిన్యూ చేస్తోంది. అందుకే 5 రోజులకే 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిపోయింది. ఈ హిట్ తో పీపుల్ మీడియా ఇక సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లే అంటున్నారు జనాలు. పీపుల్ మీడియా సినిమాల విషయంలో బోల్డ్ స్టెప్ తీసుకుని సినిమాలు చేస్తోంది. దాంతో ఆడియన్స్ లో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే మిరాయ్ తో మంచి హిట్ కొట్టిన టీం నెక్స్ట్ రాజాసాబ్ తో ఈ వైబ్ కంటిన్యూ చేయాలని చూస్తోంది. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ డిసెంబర్ నుంచి సంక్రాంతికి షిఫ్ట్ అయిన ప్రభాస్ కి సంక్రాంతి సెంటిమెంట్ తో పాటు సినిమాలో ఉన్న కంటెంట్ గ్యారంటీగా ఆడియన్స్ ని థియేటర్లకు రప్పిస్తాయని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ధమాకా తర్వాత వచ్చిన ఈగల్, మనమే, మిస్టర్ బచ్చన్ సినిమాలు అంతగా వర్కౌట్ కాలేదు. అయితే మిరాయ్ మూవీతో మంచి రోజులు స్టార్ట్ అయ్యాయని, ఇవి గ్యారంటీగా హిట్ రన్ కంటిన్యూ చేస్తాయని నమ్ముతోంది టీం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో రాజాసాబ్ లాంటి పెద్ద సినిమాలతో పాటు చిన్న హీరోల కంటెంట్ రివెన్ మూవీస్ కూడా తెరకెక్కుతున్నాయి. నిజానికి రాజాసాబ్ కంటే ముందే తెలుసు కదా రిలీజ్ అవుతోంది. నీరజ కోన డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెలుసు కదా మూవీ రొమాంటిక్ కామెడీ మూవీ లేటెస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ చేస్తోంది. టిల్లుతో క్రేజ్ తెచ్చుకున్న సిద్ధు ఈ సినిమాతో మరో హిట్ కొట్టి పీపుల్ మీడియా అకౌంట్ లో వేయడం గ్యారంటీ అన్న టాక్ స్టార్ట్ అయింది. మరోవైపు వరుసగా హిట్ మూవీస్ చేస్తున్న అడవిశేష్ హీరోగా స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గూఢాచారి 2 కూడా సెట్స్ మీదే ఉంది. శేష్ మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న గూఢాచారి 2 కూడా 50 కోట్ల బడ్జెట్ తో పీపుల్ మీడియా తెరకెక్కిస్తోంది. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ మే 1న రిలీజ్ కాబోతోంది. రకరకాల జానర్స్ లో మూవీస్ నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా ఇదే లైన్ లో మాకాళి, గరివిడి లక్ష్మితో పాటు రోషన్ కనకాల హీరోగా మోగ్లీ అనే యూత్ఫుల్ లవ్ స్టోరీ కూడా తెరకెక్కిస్తున్నారు. మాకాళి హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఇక మోగ్లీ యూత్ ని టార్గెట్ చేస్తూ క్రేజీ స్టోరీతో రాబోతోంది. ఇలా అన్ని ప్రామిసింగ్ మూవీసే చేస్తూ ఉండడంతో ఇక పీపుల్ మీడియాకి మంచి రోజులు వచ్చినట్లే అంటోంది టాలీవుడ్.